వీఆర్ ఫ్రమ్ అపర్ణ అండి. సో మేము అపర్ణ హిల్ పార్క్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాము. సో మాకు ఆల్మోస్ట్ 11 ఇయర్స్ నుంచి మేము అపర్ణలో ఉంటున్నాము. సో ఓవరాల్ గా 3,000 అబౌవ్ రెసిడెంట్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. So almost 60,000 plus people around 1 lakh people we are staying there. But మేము బేసిక్ గా అడిగేది రోడ్స్ అడుగుతున్నాము. ఓకే, రోడ్స్ మాకు యాక్చువల్ గా చాలా గుంతలుగా రోడ్స్ ఉన్నాయి మాకు. సో మాకు ఒక వెహికల్ పోతే ఎవ్రీ మార్నింగ్ టైం ఆఫీస్ టైంలో మేము 2 కిలోమీటర్స్ అపర్ణ నుంచి మెయిన్ రోడ్ రావడానికి 2 కిలోమీటర్స్ రావడానికి మాకు మోర్ దాన్ 45 మినిట్స్ పడతా ఉంది. ఫుల్ ట్రాఫిక్, పోలీసు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు క్లియర్ చేస్తున్నారు, కానీ మాకు రోడ్స్ మాత్రం ఇవ్వడం లేదు. సో మాకు రోడ్డు పర్మనెంట్ రోడ్స్ కావాలి మాకు, మెయిన్ రోడ్ నుంచి అపర్ణ హిల్ పార్క్ ఎవెన్యూస్ వరకు. అండ్ మళ్ళా మా ఆల్టర్నేట్ రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పారు, కానీ ఇంతవరకు 2-3 ఇయర్స్ బ్యాక్ చెప్పారు శాంక్షన్ అయిందని చెప్పి అపర్ణ టు టెంపుల్ వరకు, హనుమాన్ టెంపుల్ వరకు. బట్ ఇంతవరకు ఏ ప్రోగ్రెస్ లేదు. కానీ ఎవరినన్నా అడిగితే రిప్రజెంట్ చేస్తే మీకు ఇచ్చేస్తాము, మీకు అయిపోతుంది అని చెప్తున్నారు, కానీ ఇంతవరకు ఎవరు కూడా మా దగ్గరికి రావడం లేదు, మా అపార్ట్మెంట్ దగ్గరికే రావడం లేదు. సో మాకు ఇమీడియట్ గా పర్మనెంట్ రోడ్స్ కావాలి అండ్ ఆల్టర్నేట్ రోడ్స్ కూడా కావాలి మాకు. అండ్ జిహెచ్ఎంసి మా వరకు రావడమే లేదు, మా రోడ్స్ క్లీనే చేయడం లేదు. ఆ జిహెచ్ఎంసి వచ్చి దగ్గర వరకు అక్కడ పార్క్ ఒకటి ఉంది, పార్క్ వరకే క్లీన్ చేస్తున్నారు, కానీ లోపల మాత్రం అపర్ణ వరకు రావడం లేదు. మేము మా వాళ్ళతో మనీ పే చేసి మేము క్లీన్ చేస్తున్నాము. ఓకే, నా పేరు మమతా అండి. మేము అపర్ణ ఫెడరేషన్ నుంచి ఈరోజు ప్రొటెస్ట్ చేయడానికి వచ్చాము. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి అపర్ణకి ఆల్ కమ్యూనిటీస్కి వెళ్ళే రోడ్ ప్రాపర్గా లేదు. అండ్ ఆల్టర్నేట్ రోడ్ వేస్తామని లాస్ట్ టైం అసెంబ్లీలో కేటీఆర్ గారు చెప్పారు దట్ ఈ రోడ్ వేస్తున్నాము అని చెప్పారు. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్ లేదు. అండ్ ఏదైతే ఉన్న ఒక రోడ్ని అది చాలా స్పాయిల్ స్టేట్ లో ఉంది. ఏదైనా ఎప్పుడైనా ప్రాబ్లం ఉంది అంటే కొంచెం ఓవర్ నైట్ ప్యాచ్ వర్క్లు చేస్తారు. ఇలాంటి ఏమైనా ప్రొటెస్ట్లు అవుతున్నాయి అంటే ప్యాచ్ వర్క్లు చేస్తారు తప్పితే పర్మనెంట్ సొల్యూషన్ లేదు. సో ఈ రోజు మేము అందరం కలిసి ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటి అంటే ఆల్టర్నేట్ రోడ్ వేయాలి, ఉన్న రోడ్ ని ప్రాపర్ గా చేయాలి. అండ్ అపర్ణ కమ్యూనిటీస్ ఏవైతే ఉందో జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరు కూడా మెయింటెనెన్స్ కి రావడం లేదు, అంటే రోడ్ క్లీనింగ్ కి రావట్లేదు, మస్కిటో ఫాగింగ్ కి రావట్లేదు. ప్రాపర్టీ ట్యాక్స్లు కట్టించుకోవడానికి అయితే మా లోపలికి వస్తారు తప్పితే మెయింటెనెన్స్ కి అయితే ఎవరు రావట్లేదు. అండ్ ఇక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేస్తుంటే ఎప్పుడు వచ్చినా ఎన్ని పిటిషన్స్ ఇచ్చినా ఏం చేసినా గానీ చేస్తాము చూస్తాము 7 ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాం తప్పితే ఏం చేంజ్ లేదు. సో మేము అందరం కోరుకునేది ఒకటే, మాకు రోడ్స్, మేము ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తున్నాము, రోడ్ ట్యాక్సెస్ పే చేస్తున్నాము. అండ్ రోడ్స్ ప్రొవైడ్ చేయడం అనేది గవర్నమెంట్ యొక్క బేసిక్ రైట్. మేమేమి లగ్జరీస్ అడగట్లేదు, బేసిక్ రోడ్ అడుగుతున్నాం, బేసిక్ ఎమ్యూనిటీస్ అడుగుతున్నాం. సో ఇది ఫుల్ఫిల్ చేయాలి అనేసి గవర్నమెంట్ ని కోరుకుంటున్నాము. జిహెచ్ఎంసీకి కూడా అదే చెప్తున్నాము.